ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాలను ఎక్కువగా ఏపీ తరలించుకుపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీతో బీఆర్ఎస్ కుమ్మక్కై వారికి సహకరించిందని చిట్చాట్లో చెప్పారు. నీటిపారుదల కోసం కార్పొరేషన్స్ పెట్టి 96,108 కోట్లు 11% వడ్డీతో అప్పులు తెచ్చారని అన్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 49,000 కోట్లు అసలు వడ్డీ కట్టామన్నారు. ఇంకా 56,000 కోట్లు కట్టాల్సి ఉందన్నారు. లోన్లు రీస్ట్రక్చర్ చేసి 11% నుంచి 7%కి వడ్డీ తగ్గించామన్నారు. మరో 4,000 కోట్లతో పూర్తయ్యే దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ను పక్కన పెట్టి రీ ఇంజనీరింగ్ చేశారని, దానివల్ల చాలా ఖర్చవుతోందని అన్నారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ చేశారన్నారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని, అయినా మళ్లీ దాని గురించే మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఘోర తప్పిదాన్ని మళ్లీ సమర్థించుకుంటున్నారని బీఆర్ఎస్పై చిట్చాట్లో విమర్శలు చేశారు. మేడిగడ్డ గురించి మళ్లీ మాట్లాడటం అంటే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాకు చెబుతారా అని ప్రశ్నించారు ఉత్తమ్. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే రాష్ట్రంలో సాగునీరు వస్తోందని అన్నారు. బీఆర్ఎస్ కట్టింది కూలిపోయే ప్రాజెక్టులని, బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్లలో ఉపయోగించిన నీరు 70 నుంచి 80 టీఎంసీలు మాత్రమే అన్నారు. హరీష్ రావు అతి తెలివితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. 1,80,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిరుపయోగం కావటం బీఆర్ఎస్ ఘనతంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు, రంగారెడ్డి ఎస్ఎల్బీసీ సహా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా బీఆర్ఎస్ను ఎవరడ్డుకున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికి ఏడాదికి 16,000 కోట్ల రూపాయలు అవుతున్నాయన్నారు. పాలమూరు, రంగారెడ్డి, సీతారామసాగర్లో 1 ఎకరానికైనా నీరిచ్చారా అని క్వశ్చన్ చేశారు. కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. తాను రాసిన లేఖలో 90 టీఎంసీలని స్పష్టంగా ఉందని, ఎప్పుడూ తక్కువ అడగలేదని అన్నారు.